హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది అని మీ అందరికీ తెలుసు. కానీ నేను ఎటువంటి తప్పు చేయకుండా ఈ పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తోంది. రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేశాను అని చెప్పి చాలా తప్పుడు ఆరోపణ చేస్తూ నాకు ఆపేశారు మానిటైజేషన్. నేను అది ప్రూఫ్ చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ 30 రోజుల గడువులో నేను అపీల్ వీడియో సబ్మిట్ చేయాలి వాళ్ళకి. కానీ నాకు వాళ్ళ అవకాశం ఇవ్వకుండానే నేను వీడియో సబ్మిట్ చేయకుండానే వీడియో చూసేసాము, రిజెక్ట్ అయిపోయింది అంటూ తప్పుడు అబద్ధాలు చెబుతూ నా ఛానల్పై 90 రోజులు మానిటైజేషన్ బ్యాన్ చేశారు. ఇది చాలా తప్పు కదండి. నేను ఒక చిన్న క్రియేటర్ని కాబట్టే కదా నన్ను ఇలా చేయడం వాళ్ళు. అదే నేను ఒక పెద్ద క్రియేటర్ని అయ్యి ఉంటే ఇలా వాళ్ళు చేయగలరా? నేను వాళ్ళ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాను. ఈరోజు ట్విట్టర్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ట్విట్టర్లోకి వెళ్ళి నా పోస్ట్ని రీపోస్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు మిమ్మల్ని స్టోరీస్ గురించి వెయిట్ చేయించినందుకు మన్నించండి. మనసు బాలేదు, కాన్సన్ట్రేషన్గా పని చేయలేకపోయాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్ డేటు దగ్గర పడుతూ ఉండడంతో ఇల్లంతా ఒకటే హడావిడి. రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇల్లంతా కలకలలాడిపోతోంది. స్వప్న ఏదో మాట్లాడాలని దిగులుగా ఆలోచిస్తూ అర్జున్ ఉన్న రూమ్ వరకు వచ్చింది. అర్జున్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ అద్దంలో తనని తాను చూసుకుంటూ తలదూవుకుంటున్నాడు. అక్కడి వరకు వచ్చిన స్వప్న ఏదో చెప్పాలని అనుకుని ఏమీ చెప్పకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే స్వప్నని చూసి అర్జున్, అత్తయ్య ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతున్నావేంటి? ఏమీ లేదురా, ఊరికే వచ్చాను. నాతో పాటు బయటకు వస్తావా అత్తయ్య? బయటికా? ఎక్కడికిరా? అదేంటి అత్తయ్య, లాస్యా గురించి ఆలోచించవా నువ్వు? నా ఎంగేజ్మెంట్ జరుగుతోంది. నా మరదల పిల్ల లేకుండా ఎలాగా? తను కూడా ఉంటే బాగుంటుంది కదా. దాన్ని తీసుకువద్దాము. డాక్టర్ గారితో మాట్లాడాను. చాలా రికవరీ అయ్యిందంట. కానీ తను ఒక డ్రగ్ ఎడిటర్ కాబట్టి పూర్తిగా క్యూర్ అయ్యే వరకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిగ్నేచర్ చేసి వస్తూ ఉండాలి. ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటాను. మరి వెళ్దామా తీసుకురావడానికి? అడిగాడు. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలాగా మా గురించి ఆలోచిస్తావని అనుకోలేదురా. చాలా థ్యాంక్స్ రా. నీ ప్రేమని అర్థం చేసుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నాశనం అయిపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టాను. నా కూతురుని కాదన్నావు అన్న కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాను. కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అంది స్వప్న. హబ్బా అత్తమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అందరం హ్యాపీగా ఉన్నాం కదా. కోపంలో ఏదో తిట్టావు, నేను అవన్నీ పట్టించుకోవట్లేదు. మా అమ్మ కోపం వస్తే తిట్టదా? నువ్వు అంతే. చిన్నప్పుడు ఈ చేతులతో పెంచావు. ఒక్క మాట అంటే నేను పడలేనా చెప్పు? ఈ సెంటిమెంట్స్ అన్నీ ఇంకొద్దు. హ్యాపీగా ఉండాలి. నాతో వస్తావా రావా? కళ్ళు తుడిచి అడిగాడు. వస్తానురా, వస్తాను. పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చిరునవ్వుతో అంది. పదమరి వెళ్దాం. భుజాల చుట్టూ చేతులు వేసి తీసుకువెళ్తున్నాడు అర్జున్. మెట్లు దిగుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళిద్దరి వైపు కాత్యాయిని అలా చూస్తూ, ఎక్కడికి? అత్త అల్లుళ్ళు ఇద్దరు బయలుదేరారు అడిగింది. అడిగావు? వెళ్ళక మేం వెళ్తుంటే చిరుకోపంగా అంది స్వప్న. నేను అడగకుండా మీరే చెప్పొచ్చు కదా. అలా వెళ్ళిపోతున్నారు, అడగక ఏం చెయ్యాలి? నవ్వింది కాత్యాయిని. లాస్యాని తీసుకువస్తామమ్మా అన్నట్లు రూప ఎక్కడా కనిపించట్లేదేంటి? మార్నింగ్ నుంచి చూస్తున్నాను చిన్నగా అడిగాడు అర్జున్ కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళ అమ్మ వైపు చూసి చూడనట్లు చూస్తూ. ఓహో, అయితే నా కోడలి పిల్ల కోసం వెతుక్కుంటున్నావు అన్నమాట నవ్వింది. చెప్పమ్మా, కనిపించట్లేదు. ఉదయం నుంచి చూస్తున్నాను. పోనీ ఎక్కడికైనా వెళ్ళిందా అంటే? ఈ ఊరే తనకి తెలియదు కదా. తనకి తెలియకపోవచ్చురా. మీ నాన్నగారికి తెలుసు కదా. మన పొలాలు అవి చూపించడానికి కోడలు పిల్లతో సహా వెళ్ళారు. అరిటాకులు కూడా దింపిస్తున్నారు మీ నాన్న. అక్కడ పొలంలో పని చూసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది చెప్పింది కాత్యాయిని. నాన్నతో కలిసి రూప వెళ్ళిందా? వెళ్ళకూడదా? నువ్వు మీ అత్తతో తిరగొచ్చు కానీ నా కోడళ్ళు పిల్ల వాళ్ళ మా అమ్మతో బయటికి వెళ్ళకూడదా? అన్నీ తెలియాలి కదా. మన పొలాలు, మన వ్యవహారాలు అన్నీ తెలియాలి కదా రూపకి. ఇదిగో వదినా, నా అల్లుడిని ఏమైనా అన్నావంటే నేను అస్సలు ఊరుకోను. నిన్న కాక మొన్న వచ్చిన నీ కోడలి పిల్ల నీకు ఎక్కువైతే
చిన్నప్పటి నుంచి పెంచిన నా అల్లుడు, నాకు ఎక్కువే. పదరా మనం పోదాం. మేం రావడానికి కూడా చాలా లేట్ అవుతుంది వదినా అంటూ స్వప్న అనడము, స్వప్నని సపోర్ట్ చేస్తూ అంతే అత్తయ్య అంతే, పద పద అంటూ అర్జున్ బయటికి నడిపించుకుంటూ వెళ్ళడము. వాళ్ళిద్దరినీ చూసి బుగ్గలు నొక్కుంటూ, నిన్న మొన్నటి వరకు నా కొడుకుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది, ఇప్పుడేమో నా అల్లుడు అంటుంది. ఎట్లా అర్థం చేసుకోవాలో ఈ ఆడపడుచుని, విడ్డూరం అనుకుంది కాత్యాయిని అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ. విఘ్నేశ్వరమ్మ చేతికర్ర సహాయంతో చిన్నగా నడుచుకుంటూ వచ్చి, కాత్యాయిని ఏం చేస్తున్నావే అడిగింది. ఏం లేదండి, ఎంగేజ్మెంట్ దగ్గర పడుతోంది కదా, అందరినీ పిలిచానా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవకపోతే కోపాలు వస్తాయి కదా. సర్లే కానీ పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, గణపతి మీది కట్టారా? శుభం జరగాలి, విఘ్నాలు కలగకుండా కళ్యాణం జరగాలి అని వినాయకుడిని తలుచుకుని మీది కట్టు. ఆ పనేదో మీరే చేయకూడదా అత్తయ్య? మనసులో వాడి మీద అంత ప్రేమ, పైకి పంతాలెందుకు? మీలాగే నేను కూడా కొన్ని రోజులు నా కొడుకుని దూరంగా ఉంచి తప్పు చేశానని ఇదిగో ఇప్పుడు బాధపడుతున్నాను. మీరు నాలాగే ఆలోచించి బంధాలను దూరం చేసుకోవద్దు. ఈ వయసులో, ఈ వృద్ధాప్యంలో ఈ పంతాలన్నీ ఎందుకండి? మీ మనవడు, మీ మనవరాలు మీ కళ్ళ ముందు నవ్వుతూ తుల్లుతూ ఉంటే చూడాలని లేదా? చిన్నగా అంది కాత్యాయిని. విఘ్నేశ్వరమ్మ ఏమీ మాట్లాడలేదు. చేతికర్ర సహాయంతో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఒక కొత్త టవల్ తీసుకువచ్చి దేవుడి ముందు పరిచి బియ్యం పోసి వినాయకుడికి పూజ చేసి పసుపు గణపతిని చేసి మీది కట్టి దేవుడి మందిరంలో ఒక పక్కగా పెట్టి భగవంతుడిని ప్రార్థిస్తున్న అత్తగారి వైపు అలాగే చూస్తూ నిలబడింది కాత్యాయిని. నా మనవడు వస్తే ఒక్కసారి నా గదికి రమ్మని చెప్పు అని చిన్నగా మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. హా, తప్పకుండా చెప్తాను అంది కాత్యాయిని ఆవిడ మాటలకు. రూపా, ఇదిగో ఈ దరి నుంచి ఆ చివర కనిపిస్తున్న కొండ వరకు మనవేనమ్మా ఈ పొలాలన్నీ. మీ ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అక్కడెక్కడో వెళ్ళి కూర్చున్నాడు. వాడికి అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. ఇంత భూమి, అంత పెద్ద మండువా ఇల్లు, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని పోలీస్ ఆఫీసరై కూర్చున్నాడు. ఎంత చెప్పినా వింటే కదూ, పట్టిన పట్టు వదలడు వాడు. నువ్వే ఎప్పటికైనా వాడిని తిరిగి ఈ ఊరికి తీసుకొచ్చేయాలి, సరేనా అన్నాడు శివరాం కోడలు వైపు చూసి నవ్వుతూ. ఇప్పుడైతే కష్టం మావయ్య, కానీ ఎప్పటికైనా తీసుకురాగలను అని నమ్మకం ఉంది నవ్వుతూ సమాధానం చెప్పింది రూప. ఇదిగో ఈ జామ చెట్టు చూసావా? చిన్నప్పుడు వాడే నాటాడమ్మా, ఇప్పుడు చూడు మహావృక్షం అయిపోయింది. ఎంతమందికి పళ్ళు, నీడ, చల్లని గాలి ఇస్తుందో. మనిషి కూడా అంతే. మనసులో మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ పడిందంటే అది ఎప్పటికైనా మహావృక్షం అయిపోతుంది. మంచి వైపు నడిస్తే మనిషి అవుతాడు, చెడు వైపు నడిస్తే చెడు అనుభవాలను ఎదుర్కొని ఎప్పటికైనా గుణపాఠం నేర్చుకోక తప్పదు. అందుకు ఉదాహరణ నా ఇంట్లో నా కళ్ళ ముందు పెరిగిన నా ఇద్దరు పిల్లలు. ఒకరు అర్జున్, వాడికంటూ ఒక లక్ష్యం పెట్టుకుని అటువైపు పరుగులు తీశాడు. ఎవ్వరు వద్దు అన్నా వినలేదు. ఫ్యామిలీతో కూడా ఫైట్ చేశాడు. ఆఖరికి వాడి పంతం చూసి మేమే వాడి మాట వినాల్సి వచ్చింది. వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిందని ఒప్పుకునేలాగా చేశాడు. సొసైటీలో వాడికంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అందరూ శివరాం కొడుకు అర్జున్ అనేవాళ్ళు. ఇప్పుడు అర్జున్ తండ్రి శివరాం అనేలాగా వాడు ఎదిగిపోయాడు. వాడిని చూస్తే నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుందమ్మా. పొలం గట్ల మీద నడుస్తూ నృత్యం చేస్తున్నట్లు ఊగుతున్న పైరు వైపు చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ శివరాం మాటలు వింటోంది శ్రద్ధగా రూప. శివరాం చెప్పే ప్రతి మాటకి కొడుతోంది. ఇద్దరు పిల్లలు అన్నారు, ఇంకొకరెవరు మావయ్య? అర్జున్ సార్ ఒక్కరే కదా మీ అబ్బాయి? లాస్య అమ్మా. లాస్య నాకు మేనకోడలైనా నాకు కూతురుతో సమానం. దానిని ఈ చేతులతో పెంచాను. తను చాలా పద్ధతిగా పెరిగింది. చాలా మంచి అమ్మాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల మధ్య మంచి చెడులు చెబుతూ మేము బాగానే పెంచాము. కానీ తన మనసులో ఎక్కడో ఎప్పుడో విషబీజం పడింది. అంతే, అది మహావృక్షం అయిపోలేదు. తన జీవితానికి చెరగని మచ్చ కదమ్మా తన గతం. ఇప్పుడు గుణపాఠం నేర్చుకుని మంచివైపు తిరిగి వస్తోంది. మీరు బాధపడకండి మావయ్య, ఇకపై అందరూ బాగానే ఉంటారు. హా,
అదే కోరుకుంటున్నాను నేను కూడా. అర్జున్ ఎంతో, లాస్య కూడా అంతే మాకు. ఒక రకంగా అందుకే అర్జున్ లాస్యాని రిజెక్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ వరసకి బావామర్దళ్ళైనా అన్నా చెల్లెల్లాగా పెరిగారు. ఇద్దరూ చేలగట్ల మీద నడుస్తూ ఉండగా పొలానికి కాస్త దూరంలో గట్టుపై కారు ఆగడం గమనించారు. మావయ్య, ఎవరో వచ్చినట్లున్నారు. శివరాం అటువైపు చూశాడు. ఎవరో ఏమిటి? అర్జున్ వచ్చినట్లున్నాడమ్మా, అది మన కారే, బాగా గమనిస్తూ అన్నాడు శివరాం. ఇంత దూరం నుంచి కూడా మీరు భలే చెప్పారు మావయ్య, గ్రేట్, క్లాప్స్ కొట్టింది రూప. ఊరుకో అమ్మా, మన కారు మనం గుర్తుపట్టకపోవడం గ్రేట్ ఏంటి? నవ్వాడు. మీరు నవ్వితే హీరోలాగా ఉన్నారు మావయ్య, మరొక కాంప్లిమెంట్ ఇచ్చింది రూప. అవునా, చిన్నప్పుడు మా అమ్మ కూడా అలాగే అనేదమ్మా. అర్జున్ స్వప్న కారు దిగి చేలగట్ల మీద నడుచుకుంటూ మామా కోడళ్ళ వైపు అలాగే చూస్తూ, ఏం మాట్లాడుకుంటున్నారత్తమ్మా వీళ్ళిద్దరూ అన్నాడు అర్జున్. ఏముంటాయిరా కబుర్లు, మీ నాన్నకి మీరే ప్రపంచం, సో నీ గురించే ఏదో చెప్తూ ఉంటారు. రూపకి నీ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మా అన్నయ్య చెప్పే ప్రతి మాటకి తల ఊపుతూ ఉంటుంది అంతే, నవ్వుతూ అంది స్వప్న. అది నిజమే, నేనిప్పుడే వస్తానత్తయ్య అంటూ తాను కూడా చేలోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ కాళ్ళకి ఉన్న షూస్ సాక్స్ తీసేసి ఫ్యాంట్ పైకి మడుచుకుంటున్నాడు. చేలగట్ల మీద నడుస్తూ రూపా వాళ్ళు వస్తున్న దారికి ఆపోజిట్గా వెళ్తున్నాడు. రూప తమ వైపే వస్తున్న అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ కనురెప్పలు ఎగరేసి, ఏంటి ఇలా వస్తున్నారు అని ఎక్స్ప్రెషన్తోనే అడిగింది. నీకోసమే అని అర్జున్ కూడా ఎక్స్ప్రెషన్తోనే చెప్పాడు. ఏరా, ఏంటి ఇలా వచ్చావు అడిగాడు శివరాం గట్టిగా. మీకోసమే వెతుక్కుంటూ వస్తున్నాను డాడ్. చాళ్లే రవేషాలు, నేను రోజూ పొలానికి వస్తానని నీకు తెలియదా ఏంటి? నువ్వు కోడలు పిల్ల కోసం వచ్చావు, మీరు మాట్లాడుకోండి, నేనెందుకు మీ మధ్య? పొలానికి నీళ్లు వదిలి వస్తాను, అరిటాకులు కొట్టిస్తున్నాను అంటూ ఆయన వెనుతిరిగి మరొక వైపుకు వెళ్ళాడు. అర్జున్ రూప ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏదో ఫీలింగ్ ఇద్దరి మనసులో. ఈ క్లైమేట్ భలే ఉంది కదా రూపా, నీకు నచ్చిందా అడిగాడు అర్జున్. చాలా బాగుంది సార్, ఈ పైరు చూడండి, గాలికి వయ్యారంగా ఎలా ఊగుతుందో, ఎటు చూసినా పచ్చదనం, ఈ మట్టి వాసన భలే ఉంది. అప్పుడప్పుడు పల్లెలకు కూడా రావాలి. నీకు ఇష్టమైతే చెప్పు, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను, ఇక్కడికి వచ్చేద్దాము. ఆ మాట విని రూప పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి మీరు మీరు నిజం చెప్తున్నారా? నా కోసం వచ్చేస్తారా? నిజం చెప్పాలంటే నీకోసమే కాదు, అమ్మ వాళ్ళకి కూడా దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను డీల్ చేయాల్సిన పెండింగ్ కేసెస్ చాలా ఉండడంతో డిలే అవుతోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పెండింగ్ కేసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. కానీ నీ చదువు గురించే ఆలోచిస్తున్నాను, లేకపోతే నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు. మీకు ఆంటీ వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తే ట్రాన్స్ఫర్ అయిపోండి సార్, నేను చదువు కంప్లీట్ అయ్యాక వచ్చేస్తాను కదా. అంత సీన్ లేదు, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నీ కాలేజీలో సగం మంది దొంగనా కొడుకులే ఉన్నారు, ఫుల్గా లైన్ వేస్తున్నారు నీకు. మీకెలా తెలుసు నవ్వింది రూప. నేను చూసనే వాళ్ళని అందరూ నీ వైపు తినేసేటట్లు చూస్తారు. అవునా, కానీ నాకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు కదా సార్. నన్ను చూసి ఎవడైనా ముందుకు వస్తాడా? తాట తీస్తాను ఒక్కొక్కడికి. అర్జున్ అంత సీరియస్గా చెప్తుంటే కిలకిలా నవ్వింది రూప. నువ్వు అలా నవ్వకే. ఎందుకు నవ్వకూడదు? నవ్వితే నువ్వు మరీ అందంగా కనిపిస్తున్నావు, భలే ముద్దొస్తావు. దగ్గరికి వచ్చి ముద్దిద్దాము అంటే అటువైపు నుంచి మా అత్త, ఇటువైపు నుంచి మీ మామ ఇద్దరూ మనల్ని చూస్తున్నారు. అయ్యో పాపం, అబ్బాయి గారికి ఎంత కష్టం. మళ్ళీ నవ్వింది రూప. ఇంకెన్ని రోజులు? మహా అయితే 1 నెల. నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. అప్పుడు పబ్లిక్లో అయినా సరే రొమాన్స్ తప్పు కాదుగా నవ్వాడు. ఏవండో ఎస్పీ గారు, ఇదేమీ అమెరికా కాదు, ఇండియా. ఇక్కడ పబ్లిక్ రొమాన్స్ తప్పేనండోయ్ అంటూ మళ్ళీ కిలకిలా నవ్వింది రూప. నువ్వు ఇలా నవ్వకే, నా గుండెల్లో గంటలు మోగుతున్నట్లు ఉంది. తన చెయ్యి గుండెల మీద వేసుకుని అబ్బా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అర్జున్. అబ్బా చా, గుండెల్లో గంటలు మోగుతున్నాయా? సౌండ్ వినిపించట్లేదేంటి? నవ్వుతూ అడిగింది రూప. దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుంటే వినిపిస్తుంది సౌండు అన్నాడు. అంత సీన్ లేదు,
ఇంతకీ మీరెక్కడికి బయలుదేరారు అడిగింది రూప. లాస్యాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను రూపా. ఎంగేజ్మెంట్కి అది కూడా ఉంటే బాగుంటుంది. ఎంగేజ్మెంట్ 2 రోజుల్లోకి వచ్చేసింది. హడావిడి కదా. లాస్యాన్ని తీసుకురావాలి అంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి. సిగ్నేచర్ చేస్తే గానీ తనని బయటికి పంపించరు. తను కూడా ఈ అకేషన్లో ఉంటే బాగుంటుందని. అవునా, మరి మార్నింగ్ వెళ్ళాల్సింది సార్. ఇప్పటికే బాగా లేట్ అయింది కదా. ఎండ చూడండి ఎలా ఉందో. ఏం కాదులే రూపా, కారులో ఏసీ ఉంటుందిగా. సరే గాని ఇలా గట్టు మీద నుంచుని ఎంతసేపు మాట్లాడుకుంటాము? ముందుకు వెళ్దాం పదండి అంది రూప. నువ్వు కూడా మాతో రాకూడదు అంటూ అర్జున్ వెనక్కి తిరిగి ముందుకు నడుస్తుంటే అర్జున్ చొక్కా పట్టుకుని చిన్నగా అర్జున్ వెనకాలే నడుస్తోంది రూప. నేనెక్కడికి వస్తాను? మా అక్క వాళ్ళు వచ్చే టైం అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి అప్పుడే చూస్తూ చూస్తూ 10 రోజులైపోయింది. అసలైతే నేను ఇప్పుడు ఈ చేలకి కూడా వచ్చేదాన్ని కాదు. కానీ మావయ్య గారు మన పొలాలు అవి చూసొద్దాం రామ్మా అని అంటే వచ్చాను. అక్కకి నా తోడు ఉండాలి కదా సార్, అర్థం చేసుకోండి రిక్వెస్ట్గా అంది. ఓ అవును కదా, సరే మేము వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాము. చిన్నగా డ్రైవ్ చేయండి, జాగ్రత్త. అలాగే. అవును, ఈరోజేంటి కొత్తగా లంగావోని కట్టావు? నేను డ్రెస్సే వేసుకుందామని అనుకున్నాను, కానీ మీ అమ్మగారే ఈ లంగావోని కట్టారు. ఒక్క చేతితో నేనెలా కట్టుకుంటాను? ఇదిగో చూడు, అలాంటివేమైనా ఉంటే మా అమ్మని ఇబ్బంది పెట్టుకు రూపా. నేనున్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను. నన్ను పిలువు, సరేనా? అబ్బా చా, నాటకాలు ఆడకండి. మీరు నాకేమీ హెల్ప్ చేయక్కర్లేదు. హెల్ప్ అని చెప్పి ఎక్కడెక్కడో చేతులు వేయక్కర్లేదు చిరుకోపంగా అంది రూప. నేనా? ఒసేయ్, నా మీద నిందలు వేస్తే కళ్ళు పోతాయే. ఇప్పటి వరకు అలాంటి ఛాన్స్ నాకు ఇచ్చావే నువ్వు. ఇకపై వస్తుందేమో నవ్వింది. నిజమే, వస్తే బావుండు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ గట్టు వరకు వచ్చారు. అర్జున్ రూపకి బాయ్ చెప్పి స్వప్నతో సహా ఊరు బయలుదేరాడు. శివరాం పొలానికి నీళ్లు పెట్టి అరిటాకులు అన్నీ ఇంటికి తరలించి రూపతో సహా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత దీప గురించి ఎదురుచూస్తూ కూర్చుంది రూప. కాసేపట్లోనే దీప, తాయారు, ఆంజనేయులు వ్యాన్లో ఇంటికి చేరుకున్నారు. రూప వాళ్ళ కోసం వాకిట్లోనే వెయిట్ చేస్తూ ఉండడంతో వాళ్ళు రాగానే ఎదురు వెళ్ళింది. అక్కా అంటూ దీపని హక్ చేసుకుంది. తాయారుని, ఆంజనేయులని పలకరించి లోపలికి రమ్మని పిలిచింది. డ్రైవర్ రవి వైపు చూస్తూ, చాలా థ్యాంక్స్ రవి గారు, వీళ్ళని ఇంత జాగ్రత్తగా ఇక్కడికి చేర్చారు. ఊరుకోండి మేడం, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? సారు 100 సార్లు ఫోన్ చేశారు. జాగ్రత్త. తాయారు, ఆంజనేయులు పెద్దవాళ్ళు. దీప పరిస్థితి నీకు తెలుసు కదా, చిన్నగా తీసుకువెళ్ళు అని. ఇక్కడికి వచ్చానో లేదో మీరు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఏంటి మేడం ఇదంతా? నవ్వాడు రవి. సరే థ్యాంక్స్ చెప్పను, లోపలికి రండి రవి అంటూ వ్యాన్లో ఉన్న లగేజ్ దింపుతోంది రూప. అయ్యో మేడం, మీరు ఇవన్నీ చేస్తున్నారని మా సార్కి తెలిస్తే నా తాట తీస్తారు. మీరు లోపలికి వెళ్ళండి మేడం, నేను చిన్నగా తీసుకువస్తాను అన్నాడు రవి. నవ్వుతూ రూప లోపలికి వెళ్ళిపోయింది. దీప ఎవ్వరి సహాయం లేకుండానే చిన్నగా నడుస్తూ ఆ ఇల్లు వాకిలి అంతా చూస్తూ రూప వైపు చూసి, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి చెల్లి. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు అంటారు కదా, అది ఇదేనేమో. నీకు మంచి రోజులు వచ్చాయిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అక్కా ప్లీజ్, నువ్వు ఇలా బాధపడకు. అయినా నువ్వేంటి సపోర్టింగ్ స్టిక్ పక్కన పెట్టేసి నడుస్తున్నావు? స్ట్రెయిన్ అయిపోతావక్కా. లేదు రూపా, నాకు అలా ఏమీ అనిపించట్లేదు. నీకు చెప్పాను కదా, ఈ ఆనందంలో నాకు సగం రోగం తగ్గిపోతుందని. చూడు, నా అంతటా నేనే నడుస్తున్నాను. నీ పెళ్లి రోజు పరిగెడుతూ అన్ని పనులు చూసుకుంటాను నవ్వింది దీప. దీపలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ చూసి రూప కళ్ళల్లో కన్నీళ్లు. దీపని గట్టిగా హక్ చేసుకుంది. అర్జున్ స్వప్నని తీసుకుని లాస్య ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి వెళ్ళాడు. లాస్యని చూడాలని తన తల్లి హృదయం తప్పిస్తోంది. స్వప్న తన కూతురుని చూడాలి అని ఆ వార్డు వైపు గబగబా వెళ్ళింది. అర్జున్ వెళ్తున్న స్వప్న వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బిల్స్ అన్నీ కట్టి డిశ్చార్జ్ చేయడానికి డాక్టర్ పర్మిషన్ తీసుకుని రిసెప్షన్ దగ్గర సబ్మిట్ చేసి తన హామీ మీద లాస్యని బయటికి తీసుకువెళ్తున్నాను అని సిగ్నేచర్ చేసి అప్పుడు లాస్య వార్డుకి వచ్చాడు. లాస్య ఏడుస్తూ స్వప్నతో ఏదో మాట్లాడుతోంది. లక్ష్మి చాలా షాక్ న్యూస్ విన్నట్లు
బిగుసుకుపోయింది. వాళ్ళిద్దరినీ గమనిస్తూ లోపలికి వెళ్ళాడు అర్జున్. లాస్య చాలా ఏడుస్తోంది. లాస్య, ఏమైంది ఇప్పుడు? లాస్య భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అడిగాడు. అర్జున్, లాస్య చెప్పింది నిజమా? అడిగింది లక్ష్మి కన్నీళ్లతో. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావత్తయ్య? తనకి అబార్షన్ చేశారని చెప్తుందిరా. ఇదంతా ఏమిట్రా? కూతురి పరిస్థితి తెలిసి గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తోంది స్వప్న. లాస్య, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అమ్మకి ఈ విషయం ఎందుకు చెప్పావు? ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను కదా. కోపడ్డాడు తన మీద. అమ్మని చూడగానే బాధ వచ్చింది బావా, చెప్పకుండా ఉండలేకపోయాను కన్నీళ్లతో అంది లాస్య. అత్తమ్మ, జరిగిన దాంట్లో లాస్య తప్పులేదు. తనపై అత్యాచారం జరిగింది, అందుకు ప్రతిఫలం ఇది. తనకి అబార్షన్ చేయించింది కూడా తన జీవితం బాగుండాలని. ఆ బిడ్డ వల్ల తన జీవితం క్వశ్చన్ మార్కు కాకూడదు అని ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. నేను లాస్య మంచి కోరుకుంటున్నాను అత్తయ్య, అంతే, అర్థం చేసుకో. అర్జున్, నిన్ను చాలా తప్పుగా అనుకున్నానురా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నా కూతురుని చేసుకోను అని నువ్వు అనేసరికి తట్టుకోలేక శాపనార్థాలు పెట్టాను, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. అదంతా మనసులో పెట్టుకోకుండా కష్టంలో ఉన్న నా కూతురుని వదిలేయకుండా కన్న తండ్రిలాగా ఆలోచించావు కదరా. అత్తమ్మ ప్లీజ్, నువ్వు అస్సలే అడవకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. లాస్య ఏమైనా పరాయిదా? లాస్య నా చెల్లెలులాగా. నేను తనని ఎలా వదిలేస్తాను? నా రెస్పాన్సిబిలిటీ కదా. నువ్వైనా ఈ విషయం కడుపులో దాచుకో అత్తమ్మ, ఎవరికీ చెప్పొద్దు. ఫ్యూచర్లో తనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ దాని జీవితానికి ఇది చెరగని మచ్చ కదరా. అత్తమ్మా, ఈ మాటలే మాట్లాడొద్దు. ముఖ్యంగా లాస్య ముందు అస్సలు మాట్లాడొద్దు. సొసైటీ చాలా మారింది. మైండ్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తను చెయ్యని తప్పుకి తనకు ఎవరు శిక్ష వేస్తారు? కావాలని చేస్తే తప్పు, కావాలని చేయలేదు తను. ఒక జంతువు దాడి చేస్తే ఎలా ట్రీట్మెంట్ చేయించుకుని క్యూర్ అవుతామో ఇది అంతే. తనపై మనిషి రూపంలో ఉన్న జంతువు దాడి చేసింది, ట్రీట్మెంట్ తీసుకుంది, క్యూర్ అవుతోంది, దట్స్ ఇట్. ఈ విషయాన్ని పదే పదే తన దగ్గర మాట్లాడి మెంటల్గా డిస్టర్బ్ చేయొద్దత్తమ్మా. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి వచ్చాను. వీక్లీ చెకప్కి తీసుకురావాలి. అనవసరమైన మాటలు తన దగ్గర అస్సలు డిస్కషన్ చేయకూడదు. ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పటికే తను డిప్రెషన్లో ఉంది. వీలైనంత హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించాలి గాని బాధపడడానికి మాత్రం కాదు. అర్థమైందా అత్తమ్మా? స్వప్న అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏంటత్తమ్మా అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? అర్థమైందిరా. చూడత్తమ్మా, ఏంటి వీడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అని నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. కానీ నేను లాస్య మంచి ఆలోచించి చెప్తున్నాను. అది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు. ముందు కళ్ళు తుడుచుకో. ఇలా అస్సలు తన ముందు ఏడవకూడదు. తనకి ఏదో జరిగిపోయిందని, ఇంకా జీవితమే లేదు అని కన్న తల్లివైన నువ్వే అంటుంటే ఎలా అత్తమ్మా? స్వప్న కళ్ళు తుడిచి, ఇప్పుడేమీ కాలేదు, అర్థమవుతుందా అత్తమ్మా? లాస్యకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, నేను చెప్తున్నాను. అర్థం చేసుకుని మంచిగా ఉండు తనతో. చీటికి మాటికి జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దు సీరియస్గా చెప్పాడు అర్జున్. లక్ష్మి కళ్ళు తుడుచుకుని అర్జున్ వైపు కృతజ్ఞతగా చూస్తూ ఉండిపోయింది. మాటలు రావట్లేదు తనకి. నర్సు వచ్చి లాస్య చేతికి ఉన్న సెలైన్ బాటిల్ తీసేసి తన మెడిసిన్స్ అన్నీ ప్యాక్ చేసి అర్జున్ చేతికిచ్చి లాస్యాని లోపలికి తీసుకువెళ్ళి డ్రెస్సు చేంజ్ చేసి తీసుకువచ్చింది. లాస్య తూలుతూ ఉండడంతో తనని చిన్నగా నడిపించుకుంటూ తీసుకువచ్చి కారులో కూర్చోపెట్టాడు అర్జున్. లాస్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. లాస్య పక్కనే స్వప్న కూడా కూర్చుంది. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. లాస్య, నీకొక విషయం చెప్పనా? ఏంటి బావా? నీరసంగా అంది. నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందిరా, రేపే ఎంగేజ్మెంట్. హా, నిజమా బావా? తన పరిస్థితి అలా ఉన్నా కూడా అప్పుడు తన పెదవుల మీద చిన్న చిరునవ్వు. అవునే, నిజమే. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది. మిరాకిల్ ఏమిటంటే అమ్మ రూపని యాక్సెప్ట్ చేసింది. మా ఎంగేజ్మెంట్కి పనులన్నీ దగ్గర ఉండి చూసుకుంటోంది. కంగ్రాట్స్ బావా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నవ్వుతూ అంది లాస్య. థ్యాంక్ యూ లాస్య. వెళ్తూ వెళ్తూ నీకేం కావాలో షాపింగ్ చేసుకో. మంచి డ్రెస్సులు వేసుకోవాలి. రేపంతా అదరగొట్టేద్దాము. నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు.
నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయి, ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేయాలి లాస్య. బావా, నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారా? లాస్య గొంతులో భయం. ఏమైంది, రాకూడదా? కాదు బావా, వాళ్ళందరూ నాతో ఎలా ప్రవర్తిస్తారో నా గురించి న్యూస్లో వచ్చే ఉంటుంది కదా. లాస్య కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు. లాస్య, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను డ్యూటీ చేసే ఏరియాలో ఎక్కడైనా ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అటెంప్ట్ జరిగితే నేను అస్సలు న్యూస్కి ఇవ్వడానికి ఒప్పుకోను. వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడానికి, మీ జీవితాలను పణంగా పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. పైగా మీడియాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే చెమడాలు తీసేస్తాను. అలాంటిది నా మరదలు పిల్లవి నువ్వు. నీ విషయం బయటికి వెళ్ళనిస్తానా చెప్పు? అస్సలు అలా జరగలేదు. అంత అజాగ్రత్తగా నీ విషయంలో నీ బావ ఉండడు, అర్థమైందా లాస్య? ఈ విషయం మీ నాన్నకి కూడా తెలియదు. నువ్వేమీ భయపడక్కర్లేదు, నార్మల్గా సంతోషంగా ఉండు. స్వప్నకి తన కన్నీళ్ళు ఆపుకుందామన్నా ఆగట్లేదు. అర్జున్, ఇప్పటికే లాస్యాకి 23 ఇయర్స్. మావయ్య దీనికోసం సంబంధాలు చూస్తున్నాడు. వాళ్ళకి వీళ్ళకి ఈ విషయం తెలియకపోయినా రేపొద్దున్న దీని జీవితంలోకి వచ్చే అబ్బాయికైతే చెప్పి తీరాలి కదా. చెప్పకుండా పెళ్లి చేస్తే ఎప్పటికైనా వాళ్ళకి తెలిస్తే మోసం చేశామని అనుకుంటారు కదా. చెప్తే ఇంత జరిగిన తర్వాత దీనిని ఎవరు చేసుకుంటారు? మాకు ఈ పిల్ల వద్దు అని మొహం మీదే రిజెక్ట్ చేస్తారు కదా. ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది స్వప్న. అత్తమ్మా, నీకు నేను అంతలాగా చెప్పినా కూడా అర్థం కావట్లేదా? ఇప్పుడు ఏమైపోయింది లాస్యాకి? లాస్య చెయ్యకూడని తప్పు ఏమీ చెయ్యలేదు. తనేదో పెద్ద అపరాధం చేసినట్లు ప్రవర్తిస్తున్నావు. వాళ్ళు వీళ్ళు అనడం ఏమో గాని ముందు నీ కూతుర్ని నువ్వు నమ్ము అత్తమ్మా. తన మీద నమ్మకం ఉంచు. తను ఇప్పుడిప్పుడే ప్రాణాలతో బయటపడింది. తనని కోలుకొని పెళ్ళి గిల్లి అని తనని డిస్టర్బ్ చెయ్యొద్దు. తనని అర్థం చేసుకునేవాడు ముందుకు వచ్చినప్పుడే పెళ్లి చేద్దాము. ఏ విషయమూ దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన జీవితంలో జరిగింది అత్యాచారమే కానీ కావాలని బరితెగింపుతనం కాదు. గట్టిగా మాట్లాడాడు అర్జున్. అది కాదురా, మావయ్య దానికోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆయనని ఎలా ఆపాలి? అత్తమ్మా, నువ్వు అవన్నీ ఆలోచించొద్దు. నేను మావయ్యతో మాట్లాడతాను. లాస్య ముందు ఇలా అస్సలు ఏడవద్దు. ముందు కళ్ళు తుడుచుకో. అర్జున్ మాటలు వినడంతో స్వప్నకి చెప్పలేనంత ధైర్యం వచ్చింది. కళ్ళు తుడుచుకుని కాస్త స్థిమితపడింది. ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కారు ఆపి లాస్యాతో కలిసి షాపింగ్ చేసి లాస్యాకి కావాల్సిన డ్రెస్సులన్నీ కొన్నాడు అర్జున్. ముగ్గురు కలిసి ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా ఒకటే హడావిడి. మండువా ఇంటి చుట్టూ ఉన్న పెరడు మొత్తం చక్కగా పేడనీళ్లు చల్లి పనివాళ్ళు రంగవల్లులు దిద్దుతున్నారు. రంగడు గుమ్మాలకు మామిడాకులు కడుతున్నాడు. వచ్చే పోయే చుట్టాలతో కలకలలాడుతోంది. పిల్లలు బయట వాకిట్లో ఆటలాడుకుంటున్నారు. ఎటు చూసినా కోలాహలం. వాహు బావా, ఏంటి ఈ హడావిడి? అంతా చూస్తూ లాస్య పెదవుల మీద చిన్న చిరునవ్వు. మీ బావ నిశ్చితార్థం లాస్య, ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా అంది స్వప్న. అర్జున్ చిన్న నవ్వు నవ్వి, రంగయ్య, కారులో లగేజ్ ఉంది తీసుకురా, లాస్య అమ్మగారి రూమ్లో పెట్టు అన్నాడు. బావా, అమ్మగారేంటి అమ్మగారు, నేను ఇంకా చిన్నపిల్లనే ఒక్కటి కొట్టింది లాస్య. కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తుంటే అమ్మగారు అనే అంటారు. చలాకీగా ఉంటే చిన్నపిల్లలాగా కనిపిస్తావు. ఇలా నీరసంగా ఉన్నావనుకో జేజమ్మ అని పిలుస్తాను, చూసుకో మరి. చంపేస్తాను అలా పిలిస్తే, మరొకటి కొట్టింది లాస్య. వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుని చాలా రోజులైంది. ఊరుకోండి అబ్బాయి గారు, రేపో మాపో పెళ్ళైపోతాంది. మీరిట్లా మరదల పిల్లతో అల్లరి చేస్తా ఉంటే చిన్నమ్మాయి గారికి కోపం వస్తుంది, జర జాగ్రత్త అన్నాడు రంగడు నవ్వుతూ. అందరూ కలిసి లోపలికి వచ్చారు. దీప కూర్చుని పూలమాలలు కడుతోంది. కాత్యాయిని అందరికీ కాఫీ అందిస్తోంది. లాస్యాని చూడగానే అందరికీ ఆనందంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత లాస్య తన ధోరణిలో ప్రవర్తిస్తూ, అత్తమ్మా బాగున్నావా, మావయ్య ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటే హాయిగా అనిపించింది కాత్యాయినికి, శివరాంకి. తనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మనవరాలు చదువుల కోసం దూరంగా వెళ్ళిందని అనుకుంటున్న విఘ్నేశ్వరమ్మ, సిద్ధేశ్వరయ్య లాస్యాని చూసి చాలా సంతోషించారు. ఏమే, బావ నిశ్చితార్థమంటే 4 రోజులు ముందుగా రావాలి కదా నువ్వు, ఇప్పటికప్పుడు ఊడిపడ్డావా రాక్షసి అంటూ ప్రేమగా చివాట్లు వేశారు. వాళ్ళ ఆప్యాయత, అనురాగాలు చూసి లాస్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
కాత్యాయిని దీపతో కూర్చుని కబుర్లు చెబుతూ తను పూలమాలలు కడుతుంటే అర్జున్కి ఆశ్చర్యంగా అనిపించింది. మా అమ్మేనా దీపతో ఇంత క్లోజ్గా ఉంటుంది? పెళ్లి కాకుండా దీప గర్భవతి ఎలా అయ్యింది అంటూ ఒకప్పుడు ఎంత రాద్ధాంతం చేసింది. ఇప్పుడు దీప పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూ మాట్లాడుతోంది. మనిషిలో ఎన్ని మార్పులు! ఒకప్పుడు తప్పు అనిపించిన పరిస్థితి మరికొన్ని రోజులకు ఒప్పుగా మారిపోతుంది అనుకుంటూ కళ్ళతోనే రూప ఎక్కడ ఉందా అని అంతా వెతుకుతున్నాడు. అర్జున్ చూపులను గమనిస్తున్న దీప, ఏంటండోయ్ మరిదిగారు, మా చెల్లి కోసం వెతుకుతున్నారా అంది నవ్వుతూ. దీప ఫస్ట్ టైం వరస పెట్టి పిలవడంతో కొంచెం సిగ్గుపడుతూ, దీపా నువ్వు కూడానా అన్నాడు. వరసకి మీరు నాకు మరిదే అవుతారు కదా మరి. సర్లేండి వదినగారు, ఇంతకీ మీ చెల్లెలు ఏది అన్నాడు అర్జున్ నవ్వుతూ. లెఫ్ట్ సైడ్ ఉన్న గదిలో ఉంది చూడండి. బ్యూటీషియన్స్ తనకి గోరింటాకు పెడుతున్నారు. బిజీగా ఉంది. మీకు కాబోయే మీ వైఫ్ నవ్వుతూ చెప్పింది. అర్జున్ అటుగా నడుచుకుంటూ వెళ్ళి గుమ్మం దగ్గరే నుంచుని రూపవైపు చూస్తున్నాడు. మోచేతుల వరకు డిజైన్గా పెడుతున్నారు కోన్. చేతులు రెండూ ముందుకు చాపి వాళ్ళు ఎలా గోరింటాకు పెడుతున్నారో గమనిస్తూ కూర్చుంది రూప. లంగా ఓని కట్టుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని పెద్ద జడ ముందుకు వేసుకుని చాలా సింపుల్గా ఉన్నా ముద్దుగా కనిపిస్తోంది రూప. రూపవైపు అలాగే చూస్తూ 2 నిమిషాలు అక్కడే నుంచున్నాడు. అర్జున్ బాబు అడ్డు తప్పుకోండి అని ఎవరో అనడంతో అర్జున్ అడ్డు తప్పుకున్నాడు. అర్జున్ అన్న పిలుపు విని రూప తలెత్తి చూసింది. ఒక్కసారిగా రూప కళ్ళు మెరిశాయి. తన కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపుని చూసి అర్జున్ పెదవుల మీద చిరునవ్వు. ఒకరిని ఒకరు చూసుకుంటూ 1 నిమిషం అలాగే ఉండిపోయారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.